ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క రక్షణ కవచం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఎప్పుడు కూడా మనకు రక్షకునిగా ఉంటుంది. ప్రియమైన దేవుని, అది ఒక కవచముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. నెహెమ్యా 4:18 చూసినట్లయితే, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను, బాకా ఊదువాడు నా యొద్ద నిలిచినని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, కట్టువారిలో ఒక్కొక్కడు కూడా తన కత్తినట నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వస్తూ ఉన్నాడు, బాకా ఊదువారు ఆయన దగ్గర నిలబడ్డారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, నడుమునకు కత్తిని కట్టుకున్నాడు. కత్తి అని అంటే వాక్యం, 2 అంచులు గల ఖడ్గం వాక్యం. ప్రియమైన దేవులారా, వాక్యం నట నడుమునకు బిగించుకొని ప్రియమైన దేవులారా చేతులతో ఆయన పని చేస్తూ ఉన్నాడు. గోడ కట్టుచూ వస్తూ ఉన్నాడు, బాకా ఊదేవారు అంటే యుద్ధానికి వస్తున్నప్పుడు బాకా ఊదబడుతుంది. ప్రియమైన దేవులారా, దానికి మరి బాకా అతని దగ్గరట నిలబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, యూదులు యెరూషలేము గోడలను కట్టినప్పుడట శత్రువులు వారి మీద పట్టడానికి వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవులారా, ఆ యొక్క యెరూషలేము గోడలను పడగొట్టడానికి వారు వస్తూ ఉన్నారు. ఈ యెరూషలేము గోడ కట్టబడుతూ ఉంది. నెహెమ్యా అక్కడున్న తన పరిచారకులు అందరూ కూడా గోడను కడతా ఉన్నారు. ఆ గోడను పడగొట్టడానికి శత్రువులు వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవులారా, యెరూషలేము అని అంటే నీతి సత్యమును తెలియచేస్తూ ఉంది. శత్రువులకు నీతి సత్యములంటే ఇష్టము ఉండదు కదండి. శత్రువుకి ఏది ఇష్టం ఉండదు? నీతి అనేది, సత్యం అనేది దానికి ఇష్టం ఉండదు. ప్రియమైన దేవులారా, నీతి ఎవరు? యేసుక్రీస్తు. సత్యం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే సాతానుకు మరి ఆ యేసుక్రీస్తు అంటేనే దానికి గిట్టదు. ప్రియమైన దేవులారా, శత్రువులకి ప్రియమైన నీతి సత్యములు అంటే వారి ఇష్టము ఉండదు. నీతట వారి గురువుల్లో నుండే వారికి రాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలు కాకుండా ప్రతి ఒక్కరిని మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవులారా, వారి యొక్క గ్రంథాలు నీతిని బోధించవండి. వారి గ్రంథాల్లో సత్యం అనేది లేదు. ప్రియమైన దేవులారా, నీకొక్కడికే దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం ఇవ్వబడింది. ఈ గ్రంథంలో నీతి సత్యం నువ్వు నేర్చుకుంటున్నావు. ప్రియమైన దేవులారా, కానీ నీతని యేసుక్రీస్తు నువ్వు తెలుసుకుంటున్నావు, సత్యమని యేసుక్రీస్తు నువ్వు తెలుసుకుంటున్నావు, కానీ ఇతరులకి వారికి లేదు. ప్రియమైన దేవులారా, వారి గ్రంథాల్లో వారి గురువులే వారిని పాటించలేదు. వారి గురువులే వారికి చెప్పటం లేదు. ఎందుకంటే వారి గురువులకి ఆ గ్రంథంలో యొక్క ప్రియమైన సారాంశం తెలియదు. ఏవో మంత్రాలు చదువుతారు, దాంట్లో నీతి అనేది సత్యం అనేది ఎక్కడ లేదు. ఇతరులు కూడా వారు ఏం బోధిస్తారు? ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు, మనుషుల చేత కల్పించబడిన వేదాంత శాస్త్రములు కూడా దాన్ని తయారు చేయలేదు. ప్రియమైన దేవులారా, మనుషుల చేత కల్పించబడిన ఈ వేదాంత శాస్త్రములు కూడా నీతిని సత్యమును బోధించట్లేదు. అవి అందులో లేవు. నీతి సత్యం అనేది లేదు. ప్రియమైన దేవులారా, అపవిత్రమైన అంటే అక్కడ ఏముంటుందంటే ఆ గ్రంథాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి గురించి సత్యం గురించి ఏమాత్రం కూడా తెలియచేయబడలేదు. అందుకే ఆ గ్రంథాలు పరిశుద్ధమైనవి కావు. నీ యొక్క గ్రంథము పరిశుద్ధమైనది, నీ దేవుడు పరిశుద్ధుడైన వాడు. నీ యొక్క దేవుని యొక్క ప్రియమైన నీతిని సత్యము నీవేం చేస్తున్నానంటే తెలియచేస్తున్నానని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవులారా, ఇక్కడ ఒక ఆయన చెబుతూ ఉన్నాడు, ప్రియమైన దేవులారా, మరి వారు ఏ దేశంలోనికి కూడా వారి నీతిలోనికట నడిపించలేరు. ఏ దేశమును కూడా అటువంటి వారు నీతిలోనికి నడిపించలేరు. ఎందుకంటే ఆ నీతి అన్నది వారికి లేదు. వారి బోధనలో లేదు. వారి ప్రియమైన వారు పూజిస్తున్న దాంట్లో లేదు. వారు ఆరాధన చేస్తున్న దాంట్లో అది లేదు. గనుక ఏ దేశము కూడా ప్రియమైన నీతిలోనికి వారట నడిపించలేరు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన నేనే సత్యమునని యేసు చెప్తూ ఉన్నాడు. ఒక ఆయన అంటాడు కదా, ఒక ఆయన ఏం చెప్తున్నాడు అంటే, విద్యార్థిగా ఉన్నప్పుడట ఆయన మనుషుల యొక్క జీవితాలు అంటే అక్కడ విద్యార్థులుగా ఉన్న వారి యొక్క జీవితాలను అతను పరీక్షిస్తూ ఉండేవాడట. ఆయన పరీక్షిస్తున్నప్పుడు ప్రియమైన దేవులారా, వారి యొక్క ప్రొఫెసర్లు ప్రియమైన మా ఎదుట గొప్ప గురి పెట్టేవారట. ఏమనంటే కానీ వారు జీవించినది వేరే విధంగా జీవించేవారు. మనము స్వీయ స్థుతి చేసుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. కానీ వారు ఏం చెప్పుకునేవారంటే వారి గ్రంథాల గురించి, వారి ఆచారాల గురించి, ప్రియమైన వారి యొక్క పరిస్థితుల గురించి మరి విద్యార్థుల్ని బలవంతం చేసేవారు, అలా చేయమని చెప్పేవారు. కానీ వారి ప్రవర్తన దానికి వేరేగా ఉండేది.
ఆ ప్రొఫెసర్ల యొక్క ప్రవర్తన వేరేగా ఉండేది. కానీ వీరికి గురి ఏం చెప్పేవారంటే దాన్నే మీరు పూజించాలి, దాన్నే మీరు ఆచరించాలి, దాన్నే మీరు ప్రియమైన గై కొనాలి, అట్రీతిగా నడవాలని చెప్పేవారు ప్రియమైన. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక బ్రాహ్మణ కుర్రవాడు ఇతనికి ఫ్రెండ్, ఈ అబ్బాయికి ఒక బ్రాహ్మణ కుర్రవాడు ఫ్రెండ్. అతడు ఏం చెప్పాడంటే నేను ప్రతిదినము గోదావరి నదిలో స్నానం చేస్తాను మరియు మా వైదిక కర్మను చేస్తూ ఉన్నాను, కానీ నా పాప జీవితంలోనే నేను జీవిస్తూ ఉన్నాను. ప్రియమైన గోదావరి నదిలో ములుగుతున్నాడు. ఎందుకంటే వారు చెప్పారు కదా, వారి వేదాలు చెప్తున్నాయి, వారి యొక్క బోధకులు చెప్తున్నారు, వారి కుటుంబాలు చెప్తున్నాయి, వారి తల్లిదండ్రులు చెప్తున్నారు, గోదావరిలో ములిగితే నీ పాపాలు పోతాయి. ప్రియమిందలరా, వైదిక కర్మను చేస్తూ ఉన్నాను కానీ నా యొక్క పాప జీవితంలోనే నేను జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే తన యొక్క పాప జీవితం ఏమైందంటే మార్చబడలేదు. ప్రియమిందలరా, తన గోదావరిలో స్నానం చేసినా, పుణ్యనదుల్లో స్నానం చేసినా, ఆ పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నా, ప్రియమిందలరా మరి ఇక్కడ వైదిక కర్మను చేస్తూ ఉన్నా, అనేకమైన మంత్రాలు చదువుతూ ఉన్నా, వారి పూజారుల దగ్గరకు వాళ్ళు వెళుతూ ఉన్నా, వారి యొక్క పాప జీవితం ఏమైందట, మార్చబడలేదని అతను చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుడరా. కానీ వెంటనే ఇతనేమన్నాడంటే యేసు నన్ను మార్చాడని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు మార్చగలిగే శక్తిమంతుడిగా ఆయన ఉన్నాడు అని దేవుని యొక్క ఎవ్వరు కూడా మార్చలేరండి. నీ యేసుక్రీస్తే జీవితాన్ని మార్చగలిగేవాడు. ఆయన ఒక్కడే మారుస్తాడు, ఆయన ఒక్కడే పాపం నుంచి విడిపించేవాడు, ఆయన ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అతను ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మరి కాలేజీలో ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు గనుక ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన జీవిస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన ఈసారి సాతాను మన కుటుంబాన్ని కట్టుకోవడానికి వాడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎప్పుడు కూడా వాడు ఒప్పుకోడండి. నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేయాలని వాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటున్నాడు నెహెమ్యా మరియు అతని మనుషులు మాటలతో కాదు కానీ ప్రియమైన దేవులారా వారి చేతులలో చూపించారు. దేవుడు లేకుండా తన కుటుంబములను కట్టుకునేవారు వ్యర్థంగా ప్రయాసపడుతూ ఉన్నారండి. దేవుని లేకుండా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. ప్రియమైన దేవుని యొక్క వాక్యం లేకుండా, దేవుని యొక్క ప్రార్థన లేకుండా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎలాగా ప్రయత్నిస్తున్నావంటే నువ్వు వ్యర్థంగా ప్రయాసపడుతున్నావు. దాని కొరకు నువ్వు వ్యర్థంగా ప్రయాసపడుతున్నావని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవులారా, ఇతరులంటే వారికి సత్యం లేదు, వారికి నీతి లేదు, దేవుని యొక్క రక్షణ తెలియదు, దేవుని యొక్క మార్గం తెలియదు. కానీ దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో ప్రియమైన దేవులారా వాక్యం లేకపోతే, మన జీవితాల్లో ప్రార్థన లేకపోతే మన కుటుంబాలు కట్టుకునేవారు వ్యర్థముగా ప్రయాసపడుతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, చాలామంది డబ్బు ఉంది కదా, చాలామంది అనుకుంటారు నాకు విద్య ఉంది కదా, నాకు మంచి ఉద్యోగం ఉంది కదా, నాకు వ్యాపారం ఉంది కదా, నేనేమైనా చేయగలను. నీ తలంపులతో నువ్వు చేసేయాలనుకుంటావు, నీ తలంపులతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టేయాలనుకుంటావు, నీ తలంపులతో ప్రియమైన నీ యొక్క కుటుంబ జీవితాన్ని, యొక్క బిడ్డల జీవితాన్ని చాలా మరి ఆశీర్వాదకరంగా చేసేయాలనుకుంటావు. కానీ చాలా ప్రయాసపడుతున్నావు ప్రియమైన దేవులారా. అది వ్యర్థమైన ప్రయాస అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు నీవు కూడా దేవుడు లేకుండా వ్యర్థముగా ప్రయాసపడుతున్నావా? ఈరోజు దేవుడు తెలిసి కూడా, దేవుని వాక్యం తెలిసి కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రార్థన తెలిసి కూడా, దేవుని యొక్క వాక్యం తెలిసి కూడా నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావంటే నువ్వు వ్యర్థంగా ప్రయాసపడుతున్నావని, ఇతరుల వల్లే నువ్వు ఉంటున్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు నీ హృదయంలో దేవుడున్నాడా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయగలవా? వారిని కాపాడి రక్షించడానికి నీ దగ్గర ఖడ్గం ఉన్నదా, అంటే వాక్యం ఉన్నదా? సాతాను నీ మీద బాణాలు వేస్తున్నప్పుడు వాక్యం అనే ఖడ్గము నువ్వు పట్టుకొని ఆ సాతాను యొక్క బాణాలు నువ్వు ఆర్పివేయగలిగా శక్తి నీకుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవులారా, నీ దగ్గర నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ హృదయంలో దేవుడు ఉండాలి, వారిని కాపాడి రక్షించడానికి నీ దగ్గర ఖడ్గం ఉండాలి. అంటే వాక్యము ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండాలి, మన హృదయంలో వాక్యము ఉండాలి. అగ్ని బాణాలని మీద వేస్తుంది సాతాను, దాన్ని ఆర్పివేయటానికి శక్తిమంతుడైన యేసుక్రీస్తు యొక్క వాక్యం ఉంటేనే ఆ అగ్ని బాణాలు మనం ఏం చేయగలం? ఆర్పివేయగలం. ప్రియమైన దేవులారా, పాపం యొక్క సూక్ష్మమైన శక్తిని మనము ఎరిగినట్లయితే అది ఏం చేస్తుందంటే చిన్న అవకాశం కొరకు ఎదురు చూస్తుందండి. చాలా చిన్న అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు దొంగవే అయితే,
నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ పాపము నీ మీద శక్తిని సంపాదించుకుంటుంది. అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రియమిత్రులారా, పాపము ప్రియమిత్రులారా ఇక్కడ ఏం చేస్తుందంటే పాపం యొక్క సూక్ష్మమైన శక్తిని మనం అంటే చిన్న అవకాశం కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అవకాశం నువ్వు ఇచ్చావనుకో నిన్నేం చేస్తుందంటే ప్రియమిత్రులారా, నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ పాపము నీ మీద ఏం చేస్తుంది? శక్తిని సంపాదించుకుంటుంది. శక్తిని సంపాదించుకోవడమే కాదు, సాతాను యొక్క ప్రతినిధులు వచ్చి నిన్ను ఉత్సాహపరుస్తారు. ఎలా తెలుసా? నువ్వు ఇంకనూ పాపం చేయనట్లు నిన్ను త్వరపెడతా ఉంటాయి. ఇంకా అనేకమైన పాపాలు నీ మీదకి వస్తాయి. దాన్ని అవేం చేస్తాయంటే నువ్వు పాపం చేయి, పర్వాలేదు, నువ్వు పాపం చేయి, నీకు బాగుంటుంది, పాపంలో చాలా సంతోషం ఉంటుంది, నిన్ను ఉత్సాహపరుస్తాయి అవి. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు తండ్రిని జయించిన శక్తులు ఒక ప్రముఖుని కుమారుని దొంగతనంలోనికి నడిపిస్తాయి. అతడు ఎంత ప్రముఖుడైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా అతను చేస్తున్న తప్పుని బట్టి మరి ఆ తప్పుని బట్టి ఆ కుటుంబంలో తన కుమారుడు కూడా అటువంటి పాపంలోకి నడిపించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఒక వ్యభిచారి యొక్క కుమారుడు వ్యభిచారంలోనికి వెళ్తాడు. సాతాను శక్తుల నుండి నీకు కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ప్రియమిత్రులారా ఆ పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడాలి. ఒక వ్యభిచారి యొక్క కుమారుడు వ్యభిచారంలోనికి వెళ్తాడు. ప్రియమిత్రులారా సాతాను శక్తుల నుండి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటావు? ప్రియమిత్రులారా దావీదు వ్యభిచరించి నరహత్య చేయించాడు. ఈ రెండు పాపములు కూడా అతని కుటుంబంలోనికి వచ్చేసేయండి. అతనితో ఆగిపోలేదు, అది అతని కుటుంబంలోకి అది వచ్చేసింది. ఆ పాపాలు తన కుటుంబంలోకి వచ్చేసి తన బిడ్డల మీదకి వచ్చేసింది. ప్రియమిత్రులారా ఆ బిడ్డలు కూడా ఆ పాపాలు చేశారని దేవుని యొక్క వాక్యం మనం చదివితే తెలుస్తుంది. ప్రియమిత్రులారా అది కుటుంబంలోకి వచ్చేస్తుంది, నీతో పోదది. పాపము నీతో పాటు నీ కుటుంబంలోకి ఎంటర్ అయిపోద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా చాలా జాగ్రత్త, పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏమాత్రం కూడా నిన్ను ఒక్కసారి పట్టుకుందా అది నీ కుటుంబంలోకి ఎంటర్ అయిపోద్ది, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియమిత్రులారా ఇక్కడ 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే మన హృదయం అట పవిత్రంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? ఏ పాపము కూడా మనల్ని ఏలటానికి వీల్లేదు. ప్రియమిత్రులారా నీ యొక్క దేవుడు నీతిమంతుడు, నీ యొక్క దేవుడు పరిశుద్ధుడు, ఆయన సత్యము కలిగిన వాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు కనుక, అటువంటి దేవుణ్ణి నీకు తండ్రిగా ఉన్నాడు కనుక నీ హృదయం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమిత్రులారా ఇక్కడ అంటాడు నమ్మకస్తులమై ఉంటామని వాగ్దానం చేస్తారు. దేని నిమిత్తం? కొంతమంది తమ హృదయంలో పాపమును పెట్టుకొని పెండ్లి చేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. పెండ్లి కావాల్సిన బిడ్డల కొరకు, యవ్వనస్తుల కొరకు ఈ మాట తెలియచేయబడతా ఉంది. చాలామంది పెండ్లి కొరకు ఇప్పుడు ప్రియమిత్రులారా త్వరపడుతూ ఉన్నారు. త్వరపడుతున్నప్పుడు ప్రియమిత్రులారా నీ హృదయంలో ఏముండకూడదంటే పాపము ఉండకూడదు. నీ హృదయంలో పాపము ఉన్నట్లయితే నీ కుటుంబాలు ఏమవుతుందంటే సాతాను ఇంట్లోకి ప్రవేశించి అల్లర్లు గొడవలు నీ కుటుంబాన్ని విడదీసేయటానికి అది చాలా ప్రయత్నం చేస్తుంది. ప్రియమిత్రులారా కొత్తగా వివాహం జరుగుతున్నప్పుడు ఇద్దరు కూడా ప్రార్థనాపూర్వకంగా కుటుంబాన్ని కట్టుకోవాలి. వివాహానికి ఎదురు చూస్తున్నప్పుడు ఇద్దరు కూడా పాపం నుంచి విడిపించబడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత వారి జీవితాలు దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా, అంటే ప్రియమిత్రులారా నమ్మకస్తులమై ఉంటామని వాగ్దానం చేస్తాం. దేవుని సన్నిధిలో మేము కడవరకు నమ్మకస్తులుగా ఉంటాం, కడవరకు కూడా భార్యాభర్తలుగా మేము జీవిస్తామని దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేస్తారు చాలామంది. పాపం పెట్టుకొని ఎలా ప్రమాణం చేయగలం? పాపం హృదయంలో పెట్టుకొని మనం ఎలా ప్రమాణం చేయగలం? అలా ప్రమాణాలు చేస్తే నీ జీవితంలో ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండవు. అందుకే కుటుంబాలు చల్లాచెదరైపోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గనుక నువ్వు ప్రియమిత్రులారా వివాహానికి వెళుతున్నప్పుడు, వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు ఇద్దరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రియమిత్రులారా వివాహం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం. నీ హృదయంలో పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితి నీకుండాలి. రీసెంట్గా ఒకటి చదివాను నేను ప్రియమిత్రులారా ఒక మాట, మరి పేపర్లో వచ్చింది అది. ప్రియమిత్రులారా వారి ఫారెన్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ప్రియమిత్రులారా మంచి జాబులు చేస్తున్నారు. భర్త కంటే భార్య జాబ్ ఇంకా మంచిది. ప్రియమిత్రులారా చాలా మరి చక్కగా ఉండేవారు. కుటుంబం ఏమైందో తెలీదు, ఇద్దరు విడివిడిగా ఉండటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన వాళ్ళకి 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. ప్రియమిత్రులారా వారు ఇద్దరు విడివిడిగా ఉండటం మొదలుపెట్టి ఒకసారి తన భర్త ఏం చేశాడంటే విడాకులు కావాలని నోటీస్ పంపించాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ప్రియమిత్రులారా ఏం ఆలోచించుకుందో తెలియదు కానీ భర్త మీద ఉన్న కక్షతో 4 సంవత్సరాల అబ్బాయిని కూడా చంపేసి
ఏ ముక్కకు ఆ ముక్క కోసేసి ప్రియమైన సూట్ కేసులో సర్దేసి ప్రియమైన ఆ సూట్ కేసుని పట్టుకొని ఆవిడ బెంగళూరు వచ్చేయాలని చాలా అంటే మరి కారు మీద చాలా దూరం ప్రయాణం చేసి అక్కడ ఫ్లైట్ ఎక్కాలని చెప్పి ఆమె కార్ బుక్ చేసుకొని వెనకతల సూట్ కేసు పెట్టి వెళ్ళిపోతా ఉంది ప్రియమైన. కానీ అమెరికాలో అలా ఒప్పుకోరు కదా. అసలు వాళ్ళ అబ్బాయి ఏడని వెంటనే డ్రైవర్కి ఫోన్ చేశారు పోలీసులు. అమ్మాయితో పాటు కుమారుడు ఉండాలి కదా, కుమారుడు అమ్మాయితో లేడు, ఎక్కడ పెట్టింది ప్రియమైన. వెంటనే ఆరా తీశారు. అమ్మాయి ఇంకో స్టేజ్ దాటిన తర్వాత అక్కడ ఆగమని చెప్పారు. అక్కడ పోలీసులు వస్తారని చెప్పి అక్కడ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ సూట్ కేసు తెరిస్తే పిల్లోడిని చంపేస్తున్నది ప్రియమైన. కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రేమలు లేవు, దేవుని ప్రేమ లేదు ప్రియమైన. మరి అన్యులు, కానీ మనము దేవుని నమ్ముకున్నాం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రార్థన నిత్యము కూడా నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన. ఇక్కడ అంటాడు, ఒక దురాత్మ క్రింద నీవు ఉన్నావు ప్రియమైన. నీ దగ్గర ఒక ఖడ్గం ఉండాలి. ఎందుకనంటే నీ హృదయంలో పాపమును దాచిపెట్టుకున్నప్పుడు నీవు నమ్మకస్తుడిగా ఉండలేవు, నీవు నీ భార్యను ప్రేమించలేవు. భార్య భర్తల మధ్యలో వారిద్దరు వివాహం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటేనే, వారు నమ్మకస్తులుగా దేవుని సంధిలో మరి ప్రమాణాలు చేస్తేనే నువ్వు భార్యను కానీ భర్తను కానీ ప్రేమించగలవు. నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు భార్యని ప్రేమించలేవు, నీ భర్తని కూడా నువ్వు ప్రేమించలేవు ప్రియమైన. అంటాడు, ఒక దురాత్మ క్రింద నీవు ఉన్నావు, నీ దగ్గర ఏముండాలి? వాక్యం అనే ఖడ్గం ఉండాలి ప్రియమైన. నువ్వు దుష్టునితో పోరాటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు సిద్ధముగానే ఉండాలి. అది ఎప్పుడు కూడా నీ మీద బాణాలు వేయటానికే చూస్తుంది, నేను ఎలాగన్నా కూడా నాశనం చేయటానికే చూస్తుంది, నీ కుటుంబాన్ని చిన్నబిడం చేయాలనే అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రియమైన. అలాంటప్పుడు వాక్యం మన జీవితాల్లో ఉంటే దాని యొక్క అగ్ని బాణాల్ని మనం ఆర్పివేయగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కుటుంబాలు ఎందుకు చిన్నాభిన్నమైపోతున్నాయి? కుటుంబాల వాక్యం లేదు, కుటుంబాల ప్రార్థన లేదు. ఈ ప్రార్థన లేని తనములతో కుటుంబాలు ఏమైపోతున్నాయంటే పాడైపోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన. సూసన్న వెస్లీ దేవుని కొరకు ఒక కుటుంబం కట్టిందండి ప్రియమైన. భక్తిలో స్త్రీలు పురుషుల్ని అధిగమించగలరు ప్రియమైన. వారు చాలా భక్తి చేస్తారు, మరి ఆడవారు ఎక్కువ భక్తిలో ఉండటానికి ఇష్టపడతారు. వారి ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ప్రియమైన ఎదగటానికి పురుషుల కంటే బయటకు వెళ్తారు కనుక ఎక్కువ ఇంట్లో మనం ఆడవాళ్ళు ఉంటాం కనుక భక్తిలో పెరగటానికి చాలా ఇష్టపడతాం. వారు భూమి మీద చిన్న పరలోకాన్ని కట్టగలరు. ఒకవేళ నీ భర్త పరిస్థితే బాగాలేదా, నీ బిడ్డల పరిస్థితే బాగాలేదా, భార్యగా ప్రియమైన ఒక భార్యగా నీకు అనేకమైన బాధ్యతలు ఉంటాయి. ప్రార్థన ఆత్మతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, నీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించు, వాక్యం కంఠస్థ చేయించు. వారు ప్రియమైన ఆ యొక్క మార్గం నుంచి వారు తప్పిపోరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన. నీ హృదయంలో పాపం ఉన్నంత వరకు కూడా నీవు దయ్యమును ఇంటిలోనికి తీసుకొస్తున్నావని జాగ్రత్తగా ప్రియమైన ఆలోచన చేయి. నీలో పాపం ఉన్నదంటే నీతో పాటు దయ్యం నీతో పాటు నీ ఇంటిలోకి వస్తుంది. కుటుంబంలో గొడవలు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి, కుటుంబంలో శాంతి లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించేయండి. సాతాను నీ గృహములో సమాధానము ఉండనివ్వడు ప్రియమైన. ఈ దినములలో అనేక మంది బోధకులు తమ పిల్లలు పాపంలోనికి వెళ్ళారని ఏడుస్తూ ఉన్నారు. వారి పాపములు వారి బిడ్డల జీవితంలో అవి పెద్దవిగా చేయబడుతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి పాపాలు వారి జీవితాలు ఏమవుతున్నాయంటే పిల్లల మీదకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ పిల్లల యొక్క జీవితాలు పాడైపోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవులారా. దేవుని వాక్యం వెలుగై ఉన్నది, అది భవిష్యత్తులోనికి చొచ్చుకొని పోయి నీకు ఎలాంటి శోధనలు రాబోతున్నాయో, నీకు ఎలాంటి బలహీనతలు చూపిస్తుందో, సాతాను నిన్ను అపజయాల్లోకి ఎలా పడేటట్లు చేస్తున్నాడో ప్రియమైన దేవులారా, ఇవన్నింటినీ కూడా నీకు తెలియచేస్తుంది. ఎప్పుడనంటే నువ్వు వాక్యంలో ఉన్నప్పుడు, నువ్వు వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు నీకు వచ్చే ఆ శ్రమ, ఆ వచ్చే ప్రియమైన అవన్నీ కూడా నీకు తెలియచేస్తాడు ప్రియమైన దేవులారా. ఎందుకనంటే సాతానుడు నీ పిల్లలను నదిలో పారాయాలని చూస్తూ ఉన్నాడు ప్రియమైన దేవులారా. కానీ దేవుడట నీతో ఉన్నాడు, నాకు మొర్ర పెట్టుమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మోషే తల్లిదండ్రులు ప్రార్థించారు, అతన్ని నైల్ నదిలో విడిచిపెట్టారండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మోషే యొక్క తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ అక్క కానీ వారందరూ కూడా ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబం అది. ఆ కుటుంబం ప్రియమైన మరి కుమారుని నైల్ నదిలో పారేయాలి. అక్కడ నైల్ నదిలో ఏమున్నాయంటే మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళకి ఆహారముగా ఫరో వేసేయమన్నాడు. నైల్ నదిలోకి పడిపోవాలి నీ కుమారుడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన అపాయాలకు మన పిల్లలు వెళ్ళాలి, కానీ దేవుని కాపుదల వరకు ఉంటుంది, దేవుని యొక్క కంచి వరకు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే వాక్యంలో ఉంటావో, ప్రియమైన సాతాను ఎన్ని ప్లాన్లు చేసినా కూడా అది దేవుడు దాని దగ్గరికి రానివ్వడు. ఇక్కడ నైల్ నదులు వదిలిపెట్టారు, మోషే నైల్ నదులు వదిలిపెట్టారు. కానీ ప్రియమైన దేవులారా, మోషే మరుసటి దినమనట రాజు భవనంలో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పిల్లల గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వేదో సాధించేద్దాం, నువ్వేదో కాపాడేద్దాం, నువ్వేదో నడిపించేద్దామని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నీ పిల్లలకు నడిపించు, దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని నడిపించు. కాపుదల దేవుడిస్తాడు ప్రతి విషయంలో కూడా. ప్రియమైన, అంతేగాని నువ్వు పాపం చేసి ఆ పాపాన్ని కుటుంబంలోకి తీసుకుని వస్తే ఆ కుటుంబం మీద పాపం పనిచేస్తుంది. ప్రియమైన దేవులారా, పిల్లలు జీవితాలను పాడు చేస్తాయి, బ్రతుకులు పాడు చేస్తాయి, నీకున్న వ్యసనాలు వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా అంటుకుంటాయని సాతాను అలా నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవులారా, దేవుడు తన రెక్కలను నీ కుటుంబం మీద చాపుతున్నాడు. నిన్ను నీ బిడ్డలను ఎన్నడూ కూడా ఆయన మర్చిపోడు. ప్రియమైన దేవులారా, ఒక సేవకుడట ఒక ఫారెన్ వెళ్ళాడు. ప్రియమైన దేవులారా, ఒక సేవకుడు ఫారెన్ వెళితే ప్రియమైన దేవులారా, మరి అతని కుమారుడైన ఫ్రాన్సిస్కో చాలా బాగోలేదు. ఇతను ఫారెన్ వెళ్ళిపోయాడు, అంటే దేవుని సేవ చేయటానికని ఆయన ఫారెన్ వెళ్ళాడు. ప్రియమైన దేవులారా, తన కుమారుడు చావ సిద్ధంగా అయిపోయాడు, అంటే మరణశయ్య మీద పెట్టేశారు ఆయన్ని, ఇంకా చనిపోతాడు. ప్రియమైన దేవులారా, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఆయన కొరకు నువ్వు ఏడొద్దు, ప్రార్థన చేయి. ప్రియమైన దేవులారా, ఆయనట ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు అతన్ని స్వస్థపరిచాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత దూరంలో ఉన్నా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. కాపుదల దేవుడిస్తాడు, భద్రత దేవుడిస్తాడు, స్వస్థత దేవుడిస్తాడు. ప్రియమైన, దేని విషయంలో కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు నేను వ్రాయిచున్నానని చెప్తా ఉన్నాడు. 1 యోహాను 2:13 యవ్వనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు నేను వ్రాయిచున్నాను అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవులారా, దేవుడు మీతో లేకపోయి ఉంటే మీకు విశ్రాంతికరమైన రాత్రి ఉండదు. ప్రియమైన దేవులారా, దేవుడు గనుక మీతో కానీ ఉండకపోతే విశ్రాంతికరమైన రాత్రి ఉండదు అని దేవుడు. ప్రియమైన దేవులారా, నేను నిద్రించడానికి, ఒక సేవకుడు అంటాడు, నేను నిద్రించటానికి ముందు చివరి గంటను ఎన్నడూ కూడా పాడు చేయనని ప్రియమైన దేవులారా ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నేను నిద్రించటానికి ముందు చివరి గంటను ఎన్నడూ కూడా నేను పాడు చేసుకోను. చివరి గంట అంటే ఏంటి? ఎప్పుడు? అర్ధరాత్రి 12 గంటలు, ఇంకొక రోజు దాటక ముందు, ఒక గంట ముందు ఆ గంటట దేవునికి అప్పచెప్తాడట ఆయన. ప్రియమైన దేని విషయంలో అప్పచెప్తాడు? ఇది మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయటానికి కేటాయించబడినది, మేము చివరి గంటను దేవునికి ఇచ్చామని చెప్తున్నాడు సేవకుడు. ఆ చివరి గంటను నేను దేవునికి ఇచ్చాను. ఆ చివరి గంట నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకనంటే మొదటి రోజు ఎంటర్ అవుతా ఉంది. ప్రియమైన దేవులారా, ఆ రోజు ఎంటర్ అవుతా ఉంది. ఆ ఎంటర్ అవుతున్న ఆ రోజులో దేవుడు కాపుదల ఇవ్వటానికి నేను చివరి గంటను నా కుటుంబం నిమిత్తము, నా పిల్లల నిమిత్తము నేను దేవునికి అర్పణ చేసుకున్నాను అంటున్నాడు. ఈరోజు ఎంతమంది అర్పణ చేసుకున్నారు? నీ కుటుంబం కొరకు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? నీ కుటుంబం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని వరకు నేర్పిస్తున్నావా? ప్రియమైన దేవులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎంతసేపు సెలవులు చూసుకోవటానికే మన టైం సరిపోద్ది. 12 గంటల వరకు, రాత్రి 2 గంటల వరకు టీవీలు చూసేస్తాం, సెలవులు చూసేస్తాం. ప్రార్థన అవకాశమే లేదు, వాక్యం చదివే అనుభవాలే లేవు. ఇక మన కుటుంబాలు ఏం బాగుపడతాయి? మన కుటుంబాలు ఎలా కట్టబడతాయి? మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ప్రియమైన, మీ కుటుంబంలో దేవుని యొక్క భద్రత ఎలా వస్తుంది? పిల్లలకి కాపుదల ఎలా వస్తుంది? పిల్లలకి చదువులు ఎలా వస్తాయి? పిల్లలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉంటే ఎలా ఉండగలుగుతారు? ఈ చివరి గంటను నీ దేవుని సన్నిధిలో నీ కుటుంబం కొరకు దేవుని దగ్గర అర్పణ చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఆశీర్వాదకరమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని ఉంచుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అనే ఖడ్గమును మా బిడ్డల మీద, బంధువుల మీద ఉపయోగించాము. దాన్ని ఉపయోగించకపోతే నీ బంధువులు వచ్చి నీవు నిర్మించిన దాన్ని పడగొడతారు, నీ బంధువులే నువ్వు కట్టుకున్న దాన్ని పడగొడతారు. జాగ్రత్త. నెహెమ్యా కడుతున్నాడు. ప్రియమైన దేవులారా, అక్కడున్న
వారు ఆ గోడను పడగొట్టాలని శత్రువులు చూస్తూ ఉన్నారు. ఈరోజు అనేకమైన శత్రువులు, సాతాను నీ బంధువుల్లోనే దూరి నీ యొక్క ఇంటిని పడగొట్టాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని అది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవులారా జాగ్రత్త. ఇక్కడ అంటాడు, దేవుడు నీతో లేకపోతే నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. నీవు నీ భార్యను ప్రేమించలేవు. ఏమొస్తుందంటే కుటుంబాలు ఏమొచ్చేస్తాయంటే అసూయ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ప్రియమైన హాని చేస్తారు. ప్రియమైన వాటి వల్ల ఏమైపోతాయి అంటే గొడవలు అయిపోతాయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి, కుటుంబాల సంతోషం అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు. ప్రియమైన ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే నీ జీవితంలో వాక్యం లేదు గనుక, నీ జీవితంలో ప్రార్థన లేదు కనుక ఇవన్నీ కూడా సాతాను నీ కుటుంబ జీవితంలో ఎంటర్ చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా ఇక్కడ అంటాడు, ఎంత లోతుగా హాని చేస్తాయో నీవు ఎరుగువు. ప్రియమైన దేవులారా చాలాసార్లు మనలో ఉన్న రక్తం ఉద్రేకంతో ఏమైపోద్దంటే అది మారిపోయి మనకి చాలా ప్రియమైన దేవులారా మరి అది బీపీలు తెప్పిస్తూ ఉంటుంది, అని బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేస్తూ ఉంటాయి, పెరాలసిస్ స్ట్రోక్లు వచ్చేస్తా, అంతగా ఉద్రేకపడిపోతూ ఉంటాం. ప్రియమైన నువ్వు అటువంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే నీ జీవితంలో వాక్యము, ప్రార్థనము నిత్యము కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హృదయమును బాగు చేసే మందులు దేవుని దగ్గర ఉన్నాయి. అది పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక పాస్టర్ గారి వయసులో పెద్దవాడు కాదు కానీ ఆయనకి క్షయరోగం వచ్చట చనిపోయాడు. అతడు తన సహోదరునట 20 సంవత్సరాలు క్షమించలేదటండి. అతను చనిపోయే వరకు కూడా తన సహోదరుని క్షమించలేకపోయాడు. అక్కడికి వయసులో ఉన్నప్పుడే అతనికి క్షయరోగం వచ్చి ఏమైపోయాడంటే చనిపోయాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్షమించలేని పరిస్థితి. ఎందుకంటే మనలో ఏమున్నాయంటే ద్వేషం, మనలో ఏమున్నాయంటే మరి ప్రేమ, కోపం, మనలో ఏమున్నదంటే అసూయ, ఇతన్ని ప్రేమించలేని పరిస్థితి. వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇతరులు ప్రేమించే పరిస్థితి మన జీవితాల్లో లేదు. కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబాల సమాధానం లేదు, కుటుంబాల్లో శాంతి లేదు. ప్రియమైన దేవులారా ఎందుకు ఉండదనంటే దేవుని యొక్క ప్రార్థన కలిగిన జీవితాలు మన జీవితాల్లో ఉండాలి. వ్యతిరేక ఉద్రేకముల వల్ల ఎంత దుఃఖకరమైన ఫలితం వస్తుందంటే ప్రియమైన దేవులారా అబ్రహాము కుటుంబం వల్లే నీవు కూడా నీ పొలములోను నీ ప్రయాణాల్లోనూ నువ్వు దీవించబడాలి. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడింది, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నీ బిడ్డలు మంచివారే, నీ గృహం సమాధానకరంగా ఉంటే నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలి. ఎంత ఆశీర్వాదకరమండి. కుటుంబం అంతా భోజనం బల్ల చుట్టూ కూర్చొని చక్కగా ఆనందంగా మాట్లాడుకుంటూ దేవుని స్తుతిస్తూ అవి తింటూ ఉంటే ఎంత ఆనందకరంగా ఉంటుంది ఆ కుటుంబం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. భర్త ఎక్కడో భోంచేస్తాడు, భార్య ఎక్కడో భోంచేస్తుంది, పిల్లలు ఏ క్యాంటీన్లోనూ తింటారు, హోటల్లో తింటారు, లేకపోతే ఏ స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటారు. ఎప్పుడైనా కుటుంబం అంతా కలిసి నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కూర్చొని ఎప్పుడైనా తిన్నారా? ప్రియమైన ఆలోచన చేసుకోండి. ఒక యవ్వన స్త్రీగా నువ్వు బైబిల్ చదవాలి. ప్రియమైన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చదువుకోవాలి. నిత్యము కూడా నీ బైబిలే నిన్ను ఆశీర్వదించేది. నువ్వు అనుకుంటున్నావు నాకు ఉద్యోగం ఉందిలే, పర్వాలేదులే, నేను ఆశీర్వదించబడతానులే, నా ఉద్యోగం నన్ను దీవించేస్తుందిలే, నా వ్యాపారం నన్ను దీవించేస్తుందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో. చాలామందిని చూసాం ప్రియమైన దేవులారా. ఎన్నో కుటుంబాలు ప్రియమైన దేవులారా నాశనం అయిపోయాయి. ప్రియమైన దేవులారా జాగ్రత్త. వాక్యానికి చోటివు, ప్రార్థనకి చోటివు. ప్రియమైన దేవులారా నీ ప్రయాణాలను, ప్రియమైన దేవులారా నీ యొక్క ప్రమాణాలను దేవుని ముందు నువ్వు ఏదైతే ప్రమాణం చేసుకున్నావో దాన్ని ప్రియమైన నెరవేర్చడానికి ఇష్టపడు. అలాగే నీ హృదయం శుద్ధీకరించబడినము, లేకపోతే పాపం యొక్క ఫలితము నీ వివాహ జీవితంలోనికి వస్తుంది. ఆత్మ ఖడ్గమును నీ వెంబడిస్తే అది నీ గృహమును ఏం చేస్తుంది? కాపాడుతుంది. వాక్యం అనే ఖడ్గం నిత్యము కూడా నీ చేతుల్లో ఉండాలి, నీ కుటుంబ జీవితంలో ఉండాలి. నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, నేను ఒంటరిగా నేను దేవుని సన్నిధికి వచ్చేస్తాను, పర్వాలేదు అని చాలాసార్లు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు. ఎంతమంది జీవితాల్లో పాడైపోయి, ఎంతమంది యవనస్తులు జీవితాలు పాడైపోయి, ఎంతోమంది యవనస్తులు వ్యసనాలకు లోనైపోయారు. ప్రియమైన దేవులారా వారి జీవితాలు పాడు చేసుకొని ఎంతోమంది యాక్సిడెంట్లతో చనిపోతున్నారు. ప్రియమైన దేవులారా ఎందుకనంటే కుటుంబాల్లో వాక్యం లేదు, కుటుంబాల్లో ప్రార్థన కంచి లేదు, వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవు. ప్రియమైన దేవులారా ఎంతోమంది ఉద్యోగాలు లేక, ఎంతోమంది చదువులు లేక, ఎంతోమంది పరిస్థితులు బాగోలేక ప్రియమైన ప్రాణాలు తీసుకునే పరిస్థితిలోకి దేవుని బిడ్డలే వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుడు ఇంత కాపుదల దేవుడు ఇచ్చినా, ఇంత ఆశీర్వాదకరమైన పరిస్థితి దేవుడు ఇచ్చినా దేవునికి చోటు ఇవ్వట్లేదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, దేవునికి ప్రార్థనకి చోటు ఇవ్వట్లేదు.
అందుకని మన జీవితాలు ఆశీర్వాదకరంగా లేకుండా పోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త, పాపమును దూరంగా ఉంచు. పాపం నీ కుటుంబంలోకి ఎంటర్ అయిందా, నీ కుటుంబాన్ని అది నాశనం చేస్తుంది. ప్రియమైన ప్రార్థనతో నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని బయటకు పంపించు. నీ భర్త కానీ నీ బిడ్డలు కానీ అర్ధరాత్రి 1 గంట, రోజుకు ముందు 1 గంట దేవునికి ఇవ్వు. దేవునికి ఇస్తే నీ కుటుంబానికి అది భద్రత, నీ కుటుంబం అది ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి అది దీవెనగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.